హలో వ్యూయర్స్, నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వార్మ్ వెల్కమ్ టు ఉషాస్ కిచెన్. ఈరోజు వీడియో చాలా స్పెషల్ అండ్ అలాగే ఇన్ఫర్మేటివ్ అవ్వబోతుంది. సో మరి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హెల్త్ అండ్ కుక్వేర్ అవేర్నెస్తో పాటు చికెన్ కూడా ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది కూడా చూస్తారు. అండ్ మరి నా వీడియోస్లో కుకింగ్తో పాటు హెల్త్ అవేర్నెస్ కూడా ఉంటుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సరే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ 1 kg చికెన్ ఒక 2 times బాగా వాష్ చేసుకుని ఇందులో ఉప్పు, పసుపు, కారం, నిమ్మకాయ ఈ 4 వేసేసి బాగా కలిపేసుకుని ఒక 1 or 2 hours మ్యారినేషన్ కోసం మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. సో మరి ఇప్పుడు కుక్వేర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్జికల్ స్టీల్ యుటెన్సిల్స్. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఈ కుక్వేర్ మీకు తెలిసే ఉంటుంది. నేను ఇందులోనే కుక్ చేస్తాను రెగ్యులర్గా. ఇప్పుడు యూజువల్లీ మనకు ఆయిల్ లేకుండా కుక్ చేయాలి అంటే వీ యూజ్ నాన్ స్టిక్స్. బట్ నాన్ స్టిక్స్ అనేవి ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ మనకు తెలిసిందే టెఫ్లాన్ లేయర్ ఉంటుంది కాబట్టి లాంగ్ రన్లో ఇట్స్ వెరీ పాయిజనస్ ఫర్ హెల్త్. సో ఈ కుక్వేర్ ఏంటంటే దిస్ ఐమ్ యూజింగ్ సిన్స్ 21 years అవుతుంది ఇప్పుడు ఈ గిన్నె నేను వాడుతున్నాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ సర్జికల్ స్టీల్ అనమాట. మీరు వేరే కుక్వేర్ ఎందులో కుక్ చేసినా యూజువల్లీ నాన్ స్టిక్స్ ఆర్ అల్యూమినియంలో కుక్ చేస్తాం కదా కడాయిలో, అందులో ఎందులో కుక్ చేసినా సరే మనకు వాటర్ వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ పోర్స్ ఉంటాయి అందులోనే. ఆ పోర్స్ ఏమవుతాయంటే కొంత హీట్ అయిన తర్వాత దట్ అబ్జార్బ్స్ వాటర్ అనమాట. ఫుడ్ పార్టికల్స్ అబ్జర్వ్ చేయడం వల్ల మాడకుండా ఉండాలి అని అంటే మనం వాటర్ వేయాల్సి వస్తుంది. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ నాన్ పోరస్ కాబట్టి మనకి పోర్సే ఉండవు దీనికి. సో పోర్స్ ఉండవు కాబట్టి వాటర్ అనేది అబ్జర్వ్ చేయడమే ఉండదు ఇందులో. సో అందుకని వితౌట్ వాటర్, వితౌట్ ఆయిల్ అండ్ అనదర్ ప్లస్ పాయింట్ ఈజ్ వితౌట్ లూజింగ్ ఎనీ న్యూట్రిషన్ కూడా ఇందులో కుక్ చేసుకోవచ్చు. బట్ ఇందులో నేను ఇప్పుడు 0 ఆయిల్తో కంప్లీట్గా చికెన్ ఫ్రై అనేది నేను మీకు చేసి చూపిస్తాను. అది మనం కుక్ చేస్తూ అదర్ బెనిఫిట్స్ కూడా దీంతో చాలా ఉన్నాయి కుక్వేర్లో, అది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇలా పొయ్యి వెలిగించుకొని యుటెన్సిల్ ఇలా పెట్టేద్దాం. కుక్వేర్ పెట్టేసి మూత పెట్టేసి వదిలేద్దాము. సో ఇక్కడ మీకు రీడింగ్ కనిపిస్తుంది కదా, గోల్డ్ కలర్ నీడిల్. సో అది ఎప్పుడైతే మనకి 60 or 70 degrees వరకు వస్తుందో ఇంతవరకు లిడ్ ఓపెన్ చేసి చికెన్ అనేది అలా వేసేయవచ్చు. సో చూడండి 60 degrees వరకు వచ్చేసింది కదా నీడిల్, గోల్డ్ కలర్ నీడిల్. ఇప్పుడు నేను మీకు ఎంత హీట్ ఎక్కిందో అనేది చూపిస్తాను. నార్మల్గా ఇంత హీట్ ఉంటే నార్మల్ గిన్నెలు అయితే మనకి పొగలే వచ్చేస్తాయి పూర్తిగా. సో ఇది మీకు వాటర్ కొద్దిగా వేసి చూపిస్తాను ఎంత హీట్ ఉందో. అదిగో చూసారా ఎంత హీట్ ఉందో. అండ్ అది కూడా చూడండి వాటర్ ఎలా మనకి తిరుగుతుందో. సో దిస్ ఈజ్ వాట్ అంటే మనకు అంత వేడిలో కానీ నార్మల్ కుక్వేర్లో వాటర్ వేసామంటే మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది. సో పోర్స్ ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ పోర్స్. వాటర్ చూడ వేసింది అలాగా రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదా, చికెన్ పీసెస్ అనేది మొత్తం వేసేస్తాను, లేయర్లా వేసేద్దాం కిందన. ఇది నేను ఇప్పుడు మ్యారినేట్ చేశాను. అదర్వైజ్ మీరు నార్మల్ పచ్చి చికెన్ కూడా మీరు వేసుకోవచ్చు. అడుగు కొద్దిగా బాగా ఫ్రై అయింది అనుకోండి, ఫ్రై అయితే పీసెస్ మనకి ఇంకా టేస్టీగా బాగా వస్తాయి అన్నమాట. నార్మల్ కుక్వేర్లో ఇది పాసిబుల్ కాదు ఇలా చేయడం. సో ఇప్పుడు అంతా వేసేసాం కదా, కాసేపు లిడ్ క్లోజ్ చేసి వదిలేద్దాం ఒక 5 minutes. సో ఈలోగా ఉల్లిపాయలు ఒక 4 బాగా గుండగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3 స్లిట్స్లా చేసుకుని, పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు అండ్ అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. మనం నార్మల్గా చికెన్ చేసినప్పుడు ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేస్తాం కదా, దీనికి అలా ఏమీ అవసరం లేదు. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఆయిల్లో కూడా మీరు ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు అసలు. సో ఇప్పుడు చూసారు కదా మనకి 100 degrees వరకు వచ్చేసింది నీడిలు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. మనకి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అది కూడా చికెన్లో ఆల్రెడీ ఫ్యాట్ అనేది కొంచెం ఉంటుంది కదా, సో ఆ ఫ్యాట్తోనే మనకి కుక్ అయిపోతుంది చాలా బాగా. చూడండి ఇక్కడ లేయర్లా ఫామ్ అయింది చూసారా. చికెన్ ఉడికే కన్నా అలా కొద్దిగా కిందన ఒక లేయర్ లాగా డార్క్గా ఫ్రై అయింది అనుకోండి, చికెన్ చాలా బాగా వస్తుంది టేస్ట్. అండ్ ఇలా మనం ఆయిల్ లేకుండా అయితే ఫ్రై చేయలేం నార్మల్గా గిన్నెల్లో. సో ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా, పసుపు ఆల్రెడీ వేసాను కాబట్టి కొద్దిగా వేసాను అండ్ ఉప్పు వేయట్లేదు, జీలకర్ర, ధనియాల పొడి
ఒక 2 టీ స్పూను. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఒకేసారి వేసేసుకుందాం. అసలు దీనికి మనం ముందుగా ఆయిలేసి, ఆనియన్స్ ఫ్రై చేసి అంత పెద్ద ప్రాసెస్ అవసరమే లేదు. అన్నీ ఒకేసారి వేసేసి మొత్తం ఇలా కలుపుకొని మూత పెట్టేసి వదిలేయటమే అంతే. మనకి ఆనియన్స్ ఆయిల్‌లో ఫ్రై చేయకపోతే పచ్చి స్మెల్ వస్తుందేమో అని ఒక టెండెన్సీ ఉంటుంది కదా! అది కూడా మీకు రాదు. సో, ఇప్పుడు చూడండి మూత పెట్టేసి అది గోల్డ్ కలర్ నీడిలో 110, 120 వచ్చేంత వరకు వదిలేయొచ్చు. నేను రైస్‌కి కూడా ఇదే కుక్కర్ వాడతానండి. మా ఇంట్లో ఇంక వేరేవేవి ఉండవు. అల్యూమినియం నాన్ స్టిక్స్ అస్సలు ఉండనే ఉండవు. ఏ టు జెడ్ కుకింగ్ అంతటికి నేను ఈ కుక్‌వేరే వాడతాను. యూజువల్‌గా కుక్‌వేర్ ఏముందిలే అనుకుంటాం కానీ కుక్‌వేరే ఇంపార్టెంట్ అండి. మనం మార్కెట్‌కెళ్ళినప్పుడు వెజిటబుల్స్ ఎంత జాగ్రత్తగా కొనుక్కుంటామో ఫ్రెష్‌గా అసలు పుచ్చులెక్కడ లేకుండా చూసి, కుకింగ్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్ అండి. అంత హైజీనిక్‌గా మనం అలా కుక్ చేసుకున్నామంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా అలానే వస్తాయి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఇవన్నీ రెగ్యులర్‌గా నేను రోజు యూజ్ చేసే గిన్నెలు. ఇలా గట్టు మీద పెట్టుకుంటాను. ఎవరైనా వస్తే మా చుట్టాలంటారు, "ఉషా భలే పెట్టుకున్నావు కుక్‌వేర్" అని. అండ్ అప్పుడప్పుడు పార్టీస్, గెట్ టుగెదర్స్ రిలేటివ్స్ వచ్చినప్పుడు గట్టా పెద్ద యూనిట్స్ అనేవి వాడతాను. అవి ఎక్కువ క్వాంటిటీలో కుక్ చేసుకోవచ్చు. బిర్యానీస్ అండ్ ఒక 4, 5 కేజీస్ కర్రీస్ అవన్నీ ఇందులో కుక్ చేసుకోవచ్చు. వావ్! మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇంకెంతవరకు అయిందో చూద్దాం. సో, ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. చికెన్ మసాలా వేసాం కదా! యాక్చువల్‌గా ఆనియన్స్ వేసినప్పుడు చికెన్ మసాలా కూడా అప్పుడే వేసేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి వేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను అంతే. సో, ఇప్పుడు కాసేపు మళ్ళీ ఉడకనిద్దాం అలాగా వదిలేద్దాం పొయ్యి మీద. ఇది చిన్న యూనిట్. ఇందులో మనం ఏంటంటే వెజిటబుల్స్ అవన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకోవచ్చనమాట. నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్‌కి స్టీమ్డ్ వెజిటబుల్స్ చాలా హెల్తీ కదా! బ్రేక్‌ఫాస్ట్ అయినా, నైట్ డిన్నర్‌లో అయినా సరే. సో, ఇందులో మొత్తం వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని వితౌట్ ఆయిల్ మనం స్టీమ్ చేసుకోవచ్చు. స్వీట్ పొటాటోస్ ఉన్నాయి ఇంట్లో. ఐ విల్ షో యూ నెక్స్ట్ వీడియోలోని. ఇప్పుడు మరీ లెంథీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను నేను మీకిది. ఇది కూడా నేను అదే టైం అప్పుడు మొత్తం సెట్ తీసుకున్నానండి. అప్పుడే. ఇట్స్ క్వైట్ ఎక్స్‌పెన్సివ్. బట్ దీని రిజల్ట్ కూడా మీకు అలాగే వస్తుంది. రెగ్యులర్‌గా యూజ్ చేశారంటే దీని బెనిఫిట్స్ కూడా మీకు అలానే వస్తాయన్నమాట. ఇట్స్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంతే. లైఫ్‌లో ఒక్కసారి కుక్‌వేర్ కోసం పెట్టారంటే మళ్ళీ లైఫ్ లాంగ్ మనం మళ్ళీ మళ్ళీ పెడుతుంటారు చూడండి నాన్ స్టిక్స్ కొనడానికి కుక్‌వేర్‌కి. అసలు అలా పెట్టనవసరమే లేదు. ఒకసారి మీరు ఇది కొన్నారంటే యువర్ జనరేషన్స్ టుగెదర్ మీరు వాడుకోవచ్చు. ఇప్పుడే చూడండి 21, 22 ఇయర్స్ అవుతుంది కుక్‌వేర్. 2003 యెస్ 2003 ఆర్ 4లో తీసుకున్నాను. సో, నౌ ఇట్ ఈస్ 20 ఇయర్స్. 20 ఇయర్స్ అవుతుంది కుక్‌వేర్ వాడి నేను. నథింగ్ విల్ హ్యాపెన్. అసలు ఏమీ అవ్వదు. మనం దీనికి పెట్టే కన్నా ఇంక ఇదే మనకి హెల్త్‌నిస్తుంది అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తుంది. వెజిటబుల్స్ ఎంత ఇంట్రెస్ట్‌గా మనం బయట నుంచి కొని తెచ్చుకుంటామో, అంతే ఇంట్రెస్ట్‌గా, అంతే హైజీనిక్‌గా మనం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంటేక్‌లో కదా మన బాడీ లోపలికెళ్తున్నప్పుడు ఇట్ షుడ్ బి వెరీ హైజీనిక్ అండ్ వెరీ న్యూట్రిషియస్. అప్పుడే కదా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. విల్ బి హెల్తీ. హెల్త్ అనేది దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇలాంటివి యూజ్ చేసుకోండి. యూ విల్ గెట్ హెల్త్ యాస్ వెల్ యాస్ మనీ కూడా మీకు దీని నుంచి ఇదే సంపాదించి మీకిస్తుంది. హెల్త్ ఇస్తుంది, వెల్త్ ఇస్తుంది. అగైన్ ఐయామ్ టెల్లింగ్ దిస్ ఈస్ నాట్ ప్రమోషనల్. దిస్ ఈస్ టు క్రియేట్ అవేర్‌నెస్ ఓన్లీ. నేను చాలా మందికి చెప్పేదాన్నండి. అవేర్‌నెస్ గురించి చాలా మందికి చెప్పేదాన్ని. ఈవెన్ ఐ వర్క్డ్ ఇన్ దిస్ కంపెనీ ఫర్ ఫ్యూ ఇయర్స్ అన్నమాట. సో, అప్పుడు డెమోస్ ఇవ్వటము, అవేర్‌నెస్ క్రియేట్ చేయటము. సో, ఇది వాడండి, ఇది మంచిది. అవి నాన్ స్టిక్స్, అల్యూమినియమ్స్ అవన్నీ పక్కన పెట్టండి. ఇవి వాడండి అని నేను చెప్పేదాన్ని. ఐ యూజ్డ్ టు గివ్ డెమాన్‌స్ట్రేషన్స్ అన్నమాట లైవ్‌గా. సో, చూసారా? ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనకి అసలు ఆయిల్ లేదు. 1 డ్రాప్ ఆయిల్ లేకుండా మనకొక లేయర్ లాగా చికెన్ ఆయిల్‌తోని లేయర్‌లా ఫార్మ్ అయ్యి చికెన్ ఫ్రై ఎంత బాగా అయిందో. అడుగు అస్సలు అంటలేదు. ఒక్క డ్రాప్ ఆయిల్ లేకుండా చికెన్ ఫ్రై ఎంత బాగా చేసుకున్నా. ఇలాంటి చికెన్ మీరు తిన్నారనుకోండి రెగ్యులర్‌గా, మీరెంత తిన్నా మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. అండ్ మనకి చూడండి గొంతులోని మండినట్టు ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఎక్కువ తింటే హెవీనెస్ వస్తుంది కదా! హెవీనెస్ అస్సలు జీరో అస్సలు ఉండదు. ఎందుకంటే మనం ఆయిల్ ఎయట్లేదు కాబట్టి. ఎప్పుడైనా ఆ ఎఫెక్ట్స్ అన్నీ వెన్ వి ఆర్ యూజింగ్ ఆయిల్ అప్పుడే ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే బయట ఫుడ్ తిన్నప్పుడు మనకి ఎక్కువ ఇలాగే దాని గొంతులో అంతా గుండెలో మండినట్టు, కడుపులో మంట అని ఎందుకు అనిపిస్తుందంటే వాళ్ళు రీయూజ్డ్ ఆయిల్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఫ్రెష్ ఆయిల్స్ కన్నా రీయూజ్డ్ ఆయిల్స్ అదంతా యూజ్ చేస్తారు కాబట్టి
అండ్ మనకి ఎక్కువ దాహం కూడా వేస్తుంది చూడండి. హోటల్ నుంచి తిని వచ్చిన తర్వాత ఒక 1 hour 2 hours ఎక్కువ దాహం కూడా అనిపిస్తుంది. ఆల్ బికాస్ ఆఫ్ ఆయిల్స్ అన్నమాట. సో అదే సమ్మర్లో మనం ఇలా ఆయిల్ కంప్లీట్గా ఆయిల్ ఫ్రీ కుక్ చేసుకున్నాం అనుకోండి, హెల్త్ చాలా బాగుంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. సో ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఆఫ్ చేసి వదిలేద్దాం. సో మరి చూసారు కదా, 0 ఆయిల్తో చికెన్ కర్రీ. సో మరి మీకు నచ్చింది కదా, నచ్చితే వెంటనే లైక్ చేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి టు వాచ్ more and more healthy recipes like this. So until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.